పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది. నామమాత్రం పెనాల్టీలు వేసేవాళ్ళు, వసూళ్లు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష. ఉదాహరణకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 88 హాస్పిటళ్ల మీద ఈ పెనాల్టీలు వేస్తే 7,68,00,000 పెనాల్టీలు వేస్తే దాంట్లో కేవలం 3,74,00,000 అంటే 45% మాత్రమే వసూలు చేశారు. వేసిన మొత్తమే 7,68,00,000 అధ్యక్ష. వసూలు చేసింది 3,74,00,000 అంటే 46%. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో 22,74,00,000 దాదాపు 22,75,00,000 పెనాల్టీల రూపంలో వేస్తే అధ్యక్ష, అది కాస్త 19,30,00,000 వసూలు చేయడం జరిగింది. అంటే 85% పైగా వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రీ ఆథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43,00,000 మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సహాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు, కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ అని అడిగారు. కాబట్టి సభ్యులందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారానే సేవలు అందుతున్నాయి. బ్రాండింగ్ కూడా ప్రతి ఆసుపత్రిలో తదనుగుణంగా ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏపీ మెర్క్ గురించి ప్రస్తావించారు. ఏపీ మెర్క్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ పేరుతో స్థాపించబడింది అధ్యక్ష. దాంట్లో 40% వారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి, మిగిలినది ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏ డాక్టర్ అయితే ఆ ఫలానా ప్రొసీజర్కి ట్రీట్మెంట్ ఇస్తాడో ఆయనకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం, అందుకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రభుత్వ రంగంలో కూడా ఈ రకంగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే ప్రస్తావించారో అది ఆ ఏపీ మెరుకు పెట్టడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాయనే విషయాన్ని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం, గుంటూరు ఆసుపత్రి గురించి వారు ప్రధానంగా అభివృద్ధి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే గుంటూరులో మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు క్యాన్సర్ సెంటర్ని ఒక పెట్ స్కానర్ తీసుకొచ్చి, అతి ఖరీదైన పెట్ స్కానర్ తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరసన నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా చెప్తున్న వాటి సరసన ఇవాళ అతి ఖరీదైన పెట్ స్కానర్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినట్టు జిమ్ఖానా అల్యూమినై ఏదైతే ఉందో కాలేజీలో జరిగిన వాళ్ళందరూ కలిసి దాదాపు 90 కోట్లతో MCH బ్లాక్ నిర్మించడం జరిగింది. దానికి కూడా ఇటీవలనే ప్రభుత్వం అక్కడ, అదేవిధంగా కాకినాడలో కూడా వారు పూర్వ విద్యార్థులంతా కలిసి నిర్మించిన MCH బ్లాక్లలోకి దాదాపు 55 కోట్లతో కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం
లక్ష్యం ప్రాధాన్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సంస్థలను కూడా ఆరోగ్య వ్యవస్థల్ని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు కూడా పటిష్టపరిచే దిశగా కూడా తీసుకోవాల్సిన ప్రతి చర్యని తీసుకుంటున్నాం అధ్యక్ష. వెల్, ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే 631 కోట్లు బకాయిలు ఉండేవి. ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టార్. నో, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ 5 years. అదే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మేము దిగిపోయిన నాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేసాం. 3,600 కోట్లు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 year. వెరస్ 5 years 5,000 crores వాళ్ళు ఖర్చు చేశారు. అంటే ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథన్